ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో కూటమి అఖండమైనటువంటి విజయం సాధించింది. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యము కాబట్టి ఎవరైనా ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సినటువంటి అవసరం రాజకీయాల్లో ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు అధికారంలోకి రావడం కొత్త ఏం కాదు. కానీ గతానికి భిన్నంగా 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం కూడా ఏకపక్షంగా ఉండడం వల్ల కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధుల కుటుంబాలు, వాళ్ళ అనుచరులు, కార్యకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా మితిమీరి విచ్చలవిడితనం అనేది కనిపిస్తుంది. ఆ విచ్చలవిడితనం అవినీతిలో కనిపిస్తుంది, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడంలో కనిపిస్తుంది, మహిళలను వేధించడంలో కనిపిస్తుంది, డ్రగ్స్ తీసుకోవడంలో కనిపిస్తుంది. అది ఇది అనేం కాదు, ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయో వాటన్నింటిలో కూడా తల దూర్చుతూ వేలు పెడుతూ వాటిలో మునిగి తేలుతూ చాలా సంఘటనలు మనకు బయటకు వచ్చినాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు మనము రోజు కాకపోయినా వారానికి ఒక అంశం బయటకు వస్తుంది, చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా 10 మంది ఆ పార్టీలో పాల్గొనడం జరిగింది. పక్క సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడులు చేసి వాళ్ళందరినీ పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి పరీక్షించగా చాలామందికి పాజిటివ్ వచ్చింది. రాత్రి పుట్టా మహేష్ యాదవ్కు నెగిటివ్ వచ్చింది, కానీ ఉదయాన్ని మళ్ళీ పరీక్షించినప్పుడు పాజిటివ్ వచ్చింది. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే కాదు, రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నివ్విరిపోయేటువంటి ఒక అంశంగా చెప్పవచ్చు. ఎందుకని, ఈ మధ్య కాలంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక అధికారంలో ఉన్నటువంటి ఎంపీ డ్రగ్స్ తీసుకొని అది పాజిటివ్ అని పోలీసులు నిర్ధారించినటువంటి అంశము ఇదే మొదటి కేసు అయి ఉండొచ్చు. సరే, ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే చాలా ఆర్థికంగా సంపన్న కుటుంబం. ఎంత సంపన్న కుటుంబం అంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్ను గెలిపించుకోవడం కోసం ప్రతి ఓటర్కు బంగారు ఉంగరం ఇచ్చేంత ఆర్థిక స్థితిమంతులు. ప్రస్తుతం వాళ్ళ తండ్రి గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన మహేష్ యాదవ్ ఆయనకు సంబంధం లేకపోయినా డబ్బులు పెట్టుకుంటారు, బాగా పార్టీని ఆదుకుంటారనేటువంటి ఉద్దేశంతో, అదిగాక లోకేష్కు అత్యంత సన్నిహిత వ్యక్తి కాబట్టి సంబంధం లేనటువంటి జిల్లాకు తీసుకుపోయి ఏలూరు ఎంపీగా నిలబెట్టడం జరిగింది. సరే, మంచికో చెడుకో గాలిలో గెలవడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఆర్థికంగా ఉండడానికి మనం తప్పు పట్టడం లేదు. తండ్రి కొడుకులు రాజకీయంగా ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఉండడం, అదేవిధంగా వాళ్ళ వియ్యంకులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే రాజకీయంగా బంధుత్వంగా ఒక పెద్ద కుటుంబమే అధికారంలో ఉంది. వాటన్నింటిని మనం తప్పు పట్టట్లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా ఉండి ఇలాంటి పనులేంది అంటే, వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయనేది అందరికి తెలిసినటువంటి అంశమే. మరి ఆ వ్యాపారాల్లో బహుశా ఈ డ్రగ్స్ కూడా ఉందేమో అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకని, ఇప్పుడు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు, తెలుసు తెలియని వాళ్ళు ఇతర దేశాల్లో ఎక్కడన్నా ఏదో తప్పుదారి పెట్టినప్పుడు కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడం చూసినాం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే మన పక్క ఉన్నటువంటి హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకునేటువంటి ధైర్యం వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళు అలాంటి వ్యాపారం కూడా ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానం రావడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సరే, ఆ అంశం పక్కన పెడదాం.
ఆల్రెడీ ఇక్కడే మనం రాజకీయంగా ఒకరిని టార్గెట్ చేస్తూ చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. పోలీసులు పక్కా ధృవీకరించారు. మహేష్ గారు కొకైన్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశాన్ని వెల్లడించారు. ఖచ్చితంగా వీళ్ళను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తర్వాత రిమాండ్ ఇస్తారా, లేదు ఇంకా ఏమన్నా డ్రగ్స్ అడిక్షన్ సెంటర్కి ఏమైనా తీసుకెళ్ళి ఇంకొక రకమైన కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా? అదిగాక తెలంగాణలో కూడా అంతో ఇంతో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి ఇది ఒక పెద్ద అంశం, రాజకీయంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కాబట్టి దీన్ని ఏమన్నా మెల్లగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా రకరకాల అనుమానాలు వస్తాయి. జనరల్గా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అనుమానాలు ఎందుకు వస్తాయంటే ఆ పరిస్థితులను బట్టి అనుమానాలు వస్తాయి. అలా రావడం కూడా తప్పేం కాదు. అయినప్పటికీ పోలీసులకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకని ఎంపీ ఒక రాజకీయ పెద్ద కుటుంబం లేదా అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి అనేటువంటి తారతమ్యం లేకుండా అతను తీసుకెళ్ళడం, తర్వాత టెస్ట్ చేయించడం, ఆ టెస్ట్లో మొదటి రాత్రి నెగిటివ్ వచ్చి మళ్ళీ ఉదయాన్ని చేయించిన పాజిటివ్ వచ్చే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా బయటకు పెట్టడం. అదిగాక ఆ ఎస్పీ గారు గిరి గారు అనుకుంటా, పేరు కొంచెం అటు ఇటు, గిరి గారు అనుకుంటా, ఆ యొక్క ఈగలకు సంబంధించిన ఎస్పీ గారు కూడా మాకు వాళ్ళని తారతమ్యం ఏం లేదు, ఎవరు పట్టుబడినా కూడా కఠినమైనటువంటి శిక్ష అమలు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పడం నిజంగా పోలీసులకు మనమైతే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించాలి, బానిసత్వాన్ని రూపుమాపాలి అనేటువంటి ఒక అంశంతో బ్యానర్లు పెట్టుకొని రోడ్డు మీదకి మద్యపానం నిషేధించాలి, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలి, పొగ తాగరాదు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మనము ప్రచారం కూడా చేస్తూ ఉంటాం. అలాంటిది వాళ్ళే బాధ్యత మరిచి మనం అధికారంలో ఉండం కదా, మనల్ని ఎవరు ఏమి చేయలేరనేటువంటి ఒక అహంకారంతో ఇలాంటి పనులు చేయడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. ఇక్కడ దాకా చాలామంది కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పేరుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పార్టీ మొత్తం లోకేష్ నాయకత్వం నడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది కూడా లోకేష్ టీంలో ఉన్నటువంటి సభ్యులు, లోకేష్ సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా లోకేష్ను చూసుకొని విరవీగుతున్నారు, విచ్చలవిడితనంగా పాల్పడుతున్నారు. మనకు లోకేష్ ఉన్నాడు, మనది ఏకపక్ష విజయం, ప్రత్యర్థులను భయపెట్టాలన్నా ప్రత్యర్థుల మీద దాడులు చేయాలన్నా వీటన్నింటికి మూలం లోకేష్ యొక్క రెడ్ బుక్కే. అంటే మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి ఒక అహంభావన ధోరణి ప్రదర్శిస్తున్నారనేది కొన్ని వర్గాలలో వినపడుతున్నటువంటి చర్చగా మనం చూడవచ్చు. సరే, ఇక్కడ కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయా, ఇది నిజమా అబద్ధం అంటే ఇందులో అబద్ధమేం లేదు, బాటంగానే వాళ్ళు చేస్తున్న చర్యలు బట్టి మనం చెప్పవచ్చు. ఇంకా గతంలోనే చూసినాం, అదే జిల్లాకు సంబంధించి, సరే ఆయన పేరుకు బీజేపీ అయినా తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తే దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు, ఆయన కొడుకు కూడా మొన్న డ్రగ్స్తో ఒక నెల కిందట హైదరాబాద్ పట్టుబడిండు. ఇంకొక ఆయన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు, ఆయన 2014-19 మధ్యలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే ముందు హైదరాబాద్లో పలుసార్లు పేకాట ఆడుతూ పట్టుబడిండు. అంటే ఇలా చాలామంది ఉన్నారు. ఇది కాకుండా రోజువారీగా చూస్తున్నాం, మహిళలను వేధించినటువంటి అంశంలో తాజాగా వీడియో చేసే ముందు కూడా విశాఖపట్నానికి సంబంధించి విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ గారి అనుచరుడు ఒక ఆయన, ఎవరు ఆయన శ్రీనివాస్ అంట, భార్య ఉండగానే ఇంకొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం కూడా వెలుగు లేకొచ్చి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా కేసు పెట్టాలనా లేదా అనేటువంటి ఒక మీమాంసలు ఉన్నారు. దానికి కారణం ఆ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకి ఏదో ఒక దేవాలయంలో డైరెక్టర్ పదవి కూడా ఇచ్చినారనేది కూడా వినపడుతుంది. మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటే ఏమి ఒకరిద్దరే కాదు, కొందరే బయటపడుతున్నారు. కొందరు అధికారం ఏకపక్షంగా ఉంది అనేటువంటి అహంకారంతో, విచ్చలవిడితనంతో, కళ్ళు గడపకుండా కండ్లకు పచ్చటి పొరలు అడ్డుపడి వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఆయన సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూడనటువంటి ఒక అహంభావ ధోరణి అనేది లోకేష్ నాయకత్వం నడుస్తున్న ఈ టీడీపీ పార్టీలో ఇప్పుడు మొదటిగా కనపడుతున్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళుతుంది, ఇంకా దీని వెనకల్లా ఎవరున్నారు, ఇది వీళ్ళు సేవించడం వరకే, వీళ్ళు బానిసలా లేదా వ్యాపారులా,
దీంట్లో కూడా వ్యాపారం చేస్తున్నారా లేదనే అంశాలు అన్నీ క్లియర్గా పోలీసులు నిష్పక్షపాతంగా బయట పెడతారనేటువంటి ఆశతో మనం ఎదురు చూద్దాం.